సిటీస్లో. పల్లెటూళ్ళు అంటే ట్రాఫిక్ జామ్లు ఇది ఏముండదు కానీ జనరల్గా ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ అట్లా కొంచెం పెద్ద వైజాగ్ కానీ మనకి హైదరాబాద్లో చాలా అంటే ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. లేకపోతే ట్రాఫిక్ని ఏదైతే ట్రాఫిక్ పోలీసుల ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటారో అయినా కానీ కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోవటం, లేకపోతే వాళ్ళు చాలా అవేర్నెస్ పెడతారు. హెల్మెట్ పెట్టుకోండి, లేకపోతే కంపల్సరీ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, లేకపోతే నెంబర్ ఆఫ్ ఇప్పుడు మనకి ఇద్దరే టూ వీలర్ మీద ఇద్దరే ఉండాలి. దానికి కాకుండా ముందు ఒకళ్ళ పిల్లల్ని వెనకమాల ఒక పిల్లలు కూర్చుని అంటే కొంచెం అంటే నష్టపోయేది వాళ్ళే. దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంటే అందరూ జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఈ ట్రాఫిక్ దాంట్లో మనం ఫస్ట్ చూడాల్సింది మరి సిగ్నల్స్ గురించి. గ్రీన్, ఎల్లో, రెడ్ గురించి ఎంతమంది అవగాహన ఉందో నాకైతే తెలియదు. నేను చూస్తుంటాను కాబట్టి వాడికి అవగాహన లేదా, అవగాహన ఉన్నా కానీ వాడు దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాడా. గ్రీన్ సిగ్నల్ మీనింగ్ ఏంటి? మనం వెళ్ళాలి, గ్రీన్ సిగ్నల్ వెళ్ళాలి. ఎల్లో ఏంటి? దేనికి? గ్రీన్ తర్వాత ఎల్లో వస్తుంది, ఎల్లో తర్వాత రెడ్ వస్తుంది. ఇక్కడ రెడ్ వచ్చినప్పుడు మాత్రమే ఎదురాడికి గ్రీన్ వస్తుంది. ఈ ఎల్లో వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఆగిపోవాలి. మనకి ఎల్లో కనిపించిందంటే ఆగిపోవాలి. ఆ ఎల్లో అనేది ఎందుకు అంటే ఎవడైతే లైన్ క్రాస్ అయ్యాడో వాడు మూగాటానికి వాడు మూగాటానికి కొంచెం 2 సెకన్లు 3 సెకన్లు పట్టింది కాబట్టి వాడికి గ్రీన్ ఇవ్వడు. మనకేంటి లెక్క? గ్రీన్ ఉంటే వెళ్ళాలి, ఎల్లో ఉంటే ఫాస్ట్గా వెళ్ళాలి, రెడ్ ఉంటే అటు ఇటు చూసుకుని వెళ్ళాలి. అంటే పోలీసులు ఎవరు లేకపోతే వెళ్ళిపోవాలి. అదిగా మనం చేస్తుంది. ఎల్లో ఉంటే ఫాస్ట్గా వెళ్ళాలి, రెడ్ ఉంటే అటు ఇటు చూసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. యాక్చువల్లీ ఎల్లో సిగ్నల్ పడింది అంటే మనం అప్పుడు లైన్ క్రాస్ అవ్వకపోతే మనం ఆగిపోవాలి అక్కడే. అంతేగాని ఎల్లో అంటే మన లెక్కలో వెళ్ళిపోవడమే. ఎల్లో ఎవరు నేను ఆగటం ఎవరిని చూడలేదు ఇంతవరకు. ఎల్లో సిగ్నల్ పడినప్పుడు నేను ఆగితే నన్ను పిచ్చోడు చూసినట్టు చూస్తారు, ఆర్నలు కొడుతూ ఉంటారు నాకు. అది ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఎదుటివాడికి కూడా నష్టం జరగవచ్చు. నువ్వు చేసిన మిస్టేక్ వల్ల నువ్వు ఇక్కడ లైన్ క్రాస్ అయ్యి నువ్వు అక్కడ వైపు వెళ్ళలేకపోయావు అనుకో, వాడి గ్రీన్ వచ్చేస్తే వాడు వచ్చి కొట్టేస్తాడు నిన్ను. వాడు నష్టపోతాడు, నువ్వు నష్టపోతావు. అంటే నువ్వు చేసిన తప్పకి వాడు నష్టపోతున్నాడు. మనకి ఎక్కువ హెల్మెట్ గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే హెల్మెట్ పెట్టుకోవాలి, తర్వాత బండి ఇన్సూరెన్స్ ఉండాలి అనేది. ఈ 2 విషయాలు కూడా వ్యక్తిగతం. నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే నువ్వు మాత్రమే నష్టపోతావు, లేకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీ నష్టపోయింది. ఇన్సూరెన్స్ కట్టలేదు, నువ్వే నష్టపోతావు. ఇప్పుడు ఈ సిగ్నల్ జంప్స్, ర్యాష్ డ్రైవింగు, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఈ మూడింటి వాళ్ళు ఎవరు నష్టపోతారు? నీతో పాటు ఎదురాడు కూడా నష్టపోతాడు. నీ వల్ల ఎదురాడు ఎందుకు నష్టపోవాలి? నువ్వు చేసిన మిస్టేక్కి వాడు ఎందుకు నష్టపోవాలి? ప్లస్ ఇంకొకటి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయటం. ఇవి మెయిన్ సీరియస్ థింగ్స్. ఈ 4 విషయాల మీద ఎప్పుడన్నా పోలీస్ ట్రాఫిక్స్ అవేర్నెస్ చేసిందా? పొద్దున్న లేచి కానీ రాత్రి పడుకున్న దాకా హెల్మెట్ పెట్టుకోండి. మీరు లైసెన్స్ లేని వాళ్ళు రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారు? రాంగ్ రూట్లో ఎందుకు తిరుగుతున్నారు? ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు? సిగ్నల్ జంప్స్ ఎందుకు చేస్తున్నారు? వీటికి ఏమన్నా ఫైన్లు ఉన్నాయా? ఉండొచ్చు, ఎవడు అప్లికబుల్ ఎవడో చేయడు, ఉందేమో తెలియదు. కానీ రాంగ్ రూట్లో వచ్చినట్టు కానీ లేకపోతే ఎవరికి మనం ఎంతసేపటికి హెల్మెట్ 90% ఆఫ్ ద పీపుల్ హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? పోలీస్ చలానా వేస్తాడని మాత్రమే పెట్టుకుంటారు. అవునా కాదా? బండికి పెట్టించి కూడా పోలీస్ కనపడిన తర్వాత పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడు చలానా వేస్తాడు కాబట్టి. వీడి లైఫ్ మీద వీడికి ఏం ఇంట్రెస్ట్ కాదు. వాడు చలానా వేస్తాడు కాబట్టి ఆ డబ్బులు మళ్ళీ ఎందుకు కట్టడం అనవసరం. కానీ సరే, ఇప్పుడు మనం పాయింట్ వైజ్గా వద్దాం. ఒక రాంగ్ రూట్లో ఒక పర్సన్ వస్తున్నాడు. రాంగ్ రూట్లో ఎందుకు రాంగ్ రూట్లో వెళ్తారు జనరల్గా? నీకేమైనా ఐడియా ఉందా? ఆ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇటు రావడానికి వాడికి యూటర్న్ లేదు కాబట్టి వీడు రాంగ్ రూట్లో వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి ఏదో అది మెయిన్ రోడ్లో కావచ్చు, లేకపోతే లోపల సందుల్లో కావచ్చు, ఎక్కడైనా. ఎందుకంటే మనకి నియర్ బై లేవు. నియర్ బై ఉన్నా కానీ వాడు దీన్ని షార్ట్కట్గా వాడేస్తాడు. రాంగ్ రూట్ అనేది షార్ట్కటే కదా. అంటే నాకున్న డౌటు, నేను చూస్తుంటాం రోడ్డు అందరం చూస్తూ ఉంటాం రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు. ఈ రాంగ్ రూట్లో ఉండే ఆలోచన ఎప్పుడు రాంగ్గానే ఉంటుందా? రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళ ఆలోచన ఎప్పుడూ రాంగ్గానే ఉంటుందా? ప్రతి విషయంలో వీళ్ళు రాంగ్గానే ఆలోచిస్తారా? నన్ను అడిగితే నేను అవునంట. నువ్వు రాంగ్ ఆలోచనలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళగలుగుతావు. రాంగ్ రూట్ అంటే ఏంటి? నువ్వు జీవితంలో కూడా అట్లా ఉంటావుగా. ఒక రాంగ్ రూట్లో వెళ్ళే మనిషి జీవితంలో కూడా రాంగ్ రూట్లో వెళ్తాడు కదా. జీవితం అంటే తన పుట్టుక కావచ్చు, తన పెరగడం కావచ్చు, తన ఉద్యోగం కావచ్చు, తన పెళ్లి కావచ్చు, తన పిల్లలు కావచ్చు, XYZ. మార్నింగ్ పూట నేను ఆఫీస్కి వస్తుంటే స్కూల్ పిల్లలు తీసుకెళ్తారు రాంగ్ రూట్లో. ఏం చెప్తున్నాడు మీకు ఆ పిల్లడికి?
ఆ పిల్లడు అడిగితే ఏంటి నాన్న ఇది రాంగ్ రూట్ కదా, ఇట్లా వెళ్ళొచ్చా మనం అడిగితే ఏం చెప్తారు? పిల్లలకి స్కూల్లో చెప్తారు అవేర్నెస్లో గ్రీను ఎల్లో చెప్తారు కదా, రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. నాన్నమ్మ నాకు స్కూల్లో ఇట్లా చెప్పారు రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు అంటే ఏం చెప్తావు కొడుక్కి? రాంగ్ రూట్లో వెళ్ళడం అనేది తెలివిగల తరమా లేకపోతే నాకు తెలియదు దాని గురించి. ఆ పీపుల్ కూడా నేను అనుకుంటుంటా ఆ పీపుల్ కూడా అట్లా రాంగ్గానే బిహేవ్ చేస్తుంటారు అందరితో అని. ఎప్పుడైనా ఆపి అడగాలనిపిస్తుంది నాకు, ఈ రాంగ్ రూట్లో వస్తున్నావు కదా నీ ఆలోచనలు కూడా రాంగ్గానే ఉంటాయా అని. నా లెక్కలు ఉంటాయి. సరే ఓకే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది మేము రాంగ్ రూట్లో వెళ్ళామో చెక్ చేసుకుంటారో నాకు తెలియలే. కానీ రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల ఇప్పుడు ఇటు వచ్చేవాడికి వాడికి తగిలితే అవుట్. 2 వీలర్ పర్లేదు, 4 వీలర్స్ వెళ్ళే కూడా ఉంటాయి. ఇక వాడిని ఏమనాలి? ఆటోలు 4 వీలర్స్ ఎందుకు ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి, ఎవరు సమాధానం చెప్పాలి? దానికి ఏం లేదు. సరే ర్యాష్ డ్రైవింగ్ అంటే ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసేవాడు నాకు బాగా వచ్చు అన్న ఇదిలో ఉంటాడు. ఎప్పుడు నేను బండి బాగా నడపగలనుకుంటాడు. నువ్వు బండి బాగా నడుపుతావు, ఎదురాడు ఏమైనా మిస్టేక్ చేసాడు అనుకో, నీ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇద్దరు పోతారు. మిస్టేక్ మీన్స్ మనం బండి వెళ్ళేటప్పుడు ఆ పక్క బండి మన సైడ్ రాదు అనుకో మనం ముందుకెళ్తాం, వాడు వచ్చాడు అనుకో స్లోగా ఉంటే ఇద్దరు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే నేను స్లోగా వెళ్ళమని చెప్పట్లేదు, ర్యాష్ డ్రైవింగ్ వద్దని చెప్తున్నాను అంతే. దానివల్ల అందరికీ నష్టమే ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ ఒకటి, రాంగ్ రూటు, లైసెన్స్ లేకపోవడం, సిగ్నల్ జంప్స్, ఇవన్నీ ఎదుటి మనుషులు కూడా హాని చేస్తాయి. మీరు మిస్టేక్ చేశారు, మీరు పోయినా పర్లేదు, వాడెందుకు నష్టపోవాలి ఎదుటాడు మీ వల్ల? దీనికి ఏమైనా కంట్రోల్ ఉందా? లేదు. మన హైటెక్ సిటీ తెలిసే ఉంటుంది, రోడ్ ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది మీకు. ఇది మన ఫోరం మాల్ దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ హైటెక్ సిటీ దాకా అంటే బండి పట్టే దారి కూడా ఉండదు. వీడు ఆర్న కొడుతూ ఉంటాడు వెనక నుంచి. ఎందుకు కొడుతున్నారు అంటే నాకు ఆర్న సార్ కొడుతున్నాడు అంటాడు. మరి హారన్ ఎప్పుడు కొట్టాలి? పోనీ ఇంత టైట్ ప్యాక్లో వెళ్తున్నప్పుడు అడ్డు రావడానికి ఏముంది? లేకపోతే నీకు అంతా నువ్వు ఒక రోడ్ వేసుకో, నువ్వే వెళ్ళు, ఆ రోడ్డు మీద ఎవడు తిరగడు. ఇప్పుడు ఇటు హారన్ కొడితే ముందట తప్పుకోవడానికి ప్లేస్ ఉండాలి అక్కడ. వాడు వెళ్తూనే ఉన్నాడు, లేదా వాడు ఆగిపోయి ఉన్నాడు. వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తారనేది మనకి అర్థం కాని విషయం. ఇంకోటి ఇట్లా వెళ్తారు. ఇంకోటి డ్రైవింగ్ స్ట్రైట్ వెళ్ళాలా లేదా ఇట్లా క్రాస్గా వెళ్ళాలా? క్రాస్కి వెళ్తుంటారు వాళ్ళు, దూరేస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు కూడా అనిపిస్తుంది నాకు, వీళ్ళు లైఫ్లో కూడా ఇట్లా దూరుతూ ఉంటారేమో ఎక్కడ పడితే అక్కడ, జీవితంలో అర్థం పర్థం లేకుండా ప్రతివాడి దూరి వెళ్ళిపోతూ ఉంటారేమో జీవితంలో కూడా. అంతే కదా. అంటే ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఎలా ఉండాలంటే, చీమలు తెలుసు కదా, లేన్ డ్రైవింగ్ అంటారు దాన్ని. అంతేగాని నీళ్ళలాగా ఎటు పడితే అటు వెళ్ళిపోకూడదు. వాడు రోడ్డు అంతా తిరుగుతున్నాడు, ఇట్లా 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 అక్కడే ఉన్నాడు, ఎక్కడికి పోడు. ఎందుకు అంటే అది ఒక అలవాటు, అంతేక అలవాటు కాదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే దానికి సమాధానం, మేము బెటర్ డ్రైవర్సు, మాకు డ్రైవింగ్ బాగా వచ్చు, అందువల్ల అట్లా దూరి ఫాస్ట్గా వెళ్ళి. సరే ఇటు ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఏమైనా చేస్తాడంటే ఇటుకి ఏం పని ఉండదు, పాడు ఉండదు. ఆఫీస్కి వెళ్ళి సొల్లు కబుర్లు చెప్పుకోవాలా, ఇంటికి వచ్చి సొల్లు కబుర్లు చెప్పుకోవాలా. ఒక 10 నిమిషాలు ముందు బయలుదేరితే అయిపోతుంది టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళి మాత్రం నువ్వు చేసేదేముంది? దర్ ఇస్ నథింగ్. ప్లస్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా యూటర్న్ విషయంలో కొంచెం అది ఓకే, అక్కడ వాళ్ళకున్న ఆలోచన బట్టి వాళ్ళు చేస్తారులే. కానీ అక్కడ యూటర్న్ వద్దు అని మనం లేదా యూటర్లు మార్చాలని, ఎక్కువ యూటర్లు పెట్టాలని మనం చెప్పలేములే. కానీ ఈ రాంగ్ రూట్లోనే ఎక్కువ యూటర్లు వల్లే ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళి యూటర్న్ తీసుకోవడం ఎందుకు, రాంగ్ రూట్లో వెళ్ళిపోదాం అన్న ఆలోచన ఉంటుంది. వాటిని గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఉండాలి. అది ఎక్కడ పెడితే ఈ రాంగ్ రూట్లు మనం తగ్గించవచ్చు. ప్లస్ రాంగ్ రూట్ల మీద యాక్షన్ తీసుకున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఆన్ ద స్పాట్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేయాలి, లేదా తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. అదొకటే మార్గం రాంగ్ రూట్ అనేది పోవాలంటే. వీళ్ళు ఎంతసేపటికి హెల్మెట్లు పెట్టుకోండి, ఇన్సూరెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా, ఓకే వెళ్ళు. ఇన్సూరెన్స్ హెల్మెట్ ఉంటే సరిపోదు కదా, వాడికి డ్రైవింగ్ రావాలి కదా ఫస్ట్. లేకపోతే రాంగ్ రూట్ వెళ్ళకూడదు, లేకపోతే సిగ్నల్ జంప్ చేయకూడదు, ఎన్ని విషయాలు తెలియాలి కదా. ఒక్కొక్క చోట ఓన్లీ సిగ్నల్స్ ఇట్లా ఉంటాయంటే మనుషులు రోడ్డు క్రాస్ చేయడానికి సిగ్నల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది, మన మెయిన్ సిగ్నల్ తర్వాత ఉంటుంది, అది 30 సెకండ్సే ఉంటుంది అది సిగ్నల్. 30 సెకండ్స్లో ఈ రోడ్ ఈ సైడ్ ఉన్న వాళ్ళు అటు సైడ్కి వెళ్ళిపోవాలి.
అటు సైడ్ ఉన్న ఇటు సైడ్ వెళ్ళాలి. ఓన్లీ అది అక్కడ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏముండదు. ఓన్లీ వాకబుల్ ఇది. ఎప్పుడు నడిచేవాళ్ళు కూడా ఉండరు. ఒక్కడాపుడు అక్కడ ఆ నడిచేవాళ్ళు కూడా ఒక్కలాగరు. ఇది 120 సెకండ్స్ ఏమో వీళ్ళకు ఉంటుంది, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. వాళ్ళకి 30 సెకండ్స్ యాక్సెస్ ఉంటుంది. వీళ్ళు ఆగరు, వాళ్ళు ఆగరు, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అరే సిగ్నల్ ఉంది అంటే వెనకాల నుంచి ఆరలు కొడుతూ ఉంటారు. మనం ఏదైనా సరే ఆపాము అంటే వీడు వెనకమలాడు ఆగడు. ఎవరు లేరు ఏదన్నా పోనిచ్చే అంటాడు. అది ఆ అవేర్నెస్ అనేది తగ్గిపోయింది. లేకపోతే మనం ఇట్లా ఉండాలి, ఏదో ఫాస్ట్గా వెళ్ళి ఏం చేస్తారు? ఫాస్ట్గా వెళ్ళి మట్టి పీసుకోవటమే కదా. ఊరికి ఆరాటం తప్పితే ఏముండదు అక్కడ. వర్షం పడుతుంది, వర్షాలు పడతాయి, వర్షంలో తడిస్తే మొగలై పిల్లలు అవుతారా? అట్లా మనం ఎత్తుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయి. మనం ఎందుకు ఎగబడతా పోతున్నాం అనే దానికి ప్రతి ఒక్క రీజన్ ఉంటుంది. ఒకరోజు ఆఫీస్ లేటు, ఒకరోజు అది, ఒకరోజు ఇది, ఒకరోజు గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, ఒకటికి ఒక ప్రాబ్లం ఉంటుంది. లేన్ డ్రైవింగ్ అనేది ఎవరికి రాదు. ఆర్టీసీ బస్సు వాడు అక్కడ 4th లైన్లో వెళ్తుంటాడండి. వాడికి ఏం చెప్పాలి? ఆర్టీసీ వాడిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. లాస్ట్ లేన్లో బస్సులు వెళ్తుంటే 2 వీలర్స్ ఎక్కడ వెళ్తాయి? జనరల్గా 1, 2, 3లో కార్లు అవి వెళ్తాయి, లాస్ట్ లేన్లో 2 వీలర్స్ వెళ్తాయి. ఆ ప్లేస్లో సిటీ బస్సు వెళ్తుంటే మనం ఏం చేయాలి? వాడు వచ్చిన వాళ్ళు వచ్చి హారన్ కొడతాడు. ఎందుకు కొట్టాడో వాడికి తెలీదు. హారన్ ఉంది, కొట్టాలంతే, అదొక సరదా. ఎదురడి ఖాళీ ఉందా, ఎదురడి తప్పుకునే అవకాశం ఉందా లేదా, ఏం లేదు. అవన్నీ కామన్ సెన్స్తో చేసే పనులు. అంటే కామన్ సెన్స్ లేదు అంటే లేదు, దానికి ఆప్షన్ ఏముంది ఇంకా? మరి ఇన్ని జరుగుతున్నాయి అంటే కామన్ సెన్స్ లేకపోవడం వల్లే కదా. రాంగ్ రూట్లో వెళ్ళాలని ఆలోచన, సిగ్నల్ జంప్ చేయాలని ఆలోచన, లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా మన కామన్ సెన్స్ లేకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ అవన్నీ. మరి ఎంతమందికి లేదు అంటే ఏమో తెలియదు. అందరికీ లేదంటే అందరికీ లేదు. అందరూ సిగ్నల్ జంప్ చేసేవాళ్ళే, అందరూ రాంగ్ రూట్లో వెళ్ళేవాళ్ళే. ఈజీగా అయిపోవాలి, మన పని తొందరగా అయిపోవాలంటే మనం ఆ పని 10 నిమిషాలు ముందు మొదలు పెట్టుకోవాలి. అంతేగాని మనం లేకపోవటం లేటు, అన్నీ లేట్ చేసుకుని రోడ్ మీద మాత్రం పరిగెత్తాలంటే కుదరదు కదా. అప్పుడు నీ అందులో రోడ్ వేసుకో, నీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి లేదు ప్రత్యేకమైన రోడ్ వేసుకో. నువ్వు ఒక్కడే తిరగచ్చు, ఎవరు ఉండరు అప్పుడు, అన్ని టైంకి అయిపోతాయి. అది ఎవరికి వాళ్ళకి స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. ప్లస్ మినిమం మనం ఒక్కడమే వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా రోడ్డు మీద ఉన్నప్పుడు అందరం వెళ్ళాలి. మనం ఎట్లా ట్యాక్స్ కట్టామో పక్కనాడు కూడా అంతే ట్యాక్స్ కట్టాడు. నీవు మన ఒక్కళ్ళ కోసమే రోడ్డు వెళ్ళలేదు, లేకపోతే మన ఒక్కళ్ళని వెళ్ళమని చెప్పలేదు. హార్న్లు కొట్టుకుంటా దూక్కుంటా రాంగ్ రూట్లో. ఇది వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ.